ప్రసాద్, రే బుల్లి ఏంట్రా? అరే ఒక 100 ఉంటాయి. నేను ఇవ్వను. అంతేలేరా, ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు. చిన్నప్పుడు మన మిరపకాయ బజ్జీలు తింటానికి వెళ్ళే వాళ్ళని గుర్తుందా? అయితే ఏంటి? అప్పుడు నీ బజ్జీలన్నీ తినేసి మిరపకాయలు మాత్రం నీకు ఇచ్చావని గుర్తుందా? అవును, ఎందుకు ఇచ్చావు? నాకు మిరపకాయలు అంటే ఇష్టం లేదు కాబట్టి. ఓహో. సర్లే అవన్నీ మర్చిపోయాలే కానీ ఒక సూపర్ మ్యాట్ ఉందిరా, 100 రూపాయలు చెప్తా. థ్యాంక్స్ రా. రే బుల్లి, సూపర్ మ్యాటర్ అని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతాయంట్రా? ఓ అదా, ఇప్పుడు ఈ 100 రూపాయలతో నేను 2 క్వార్టర్లు 3 సోడాలు తాగి 4 పచ్చడి ప్యాకెట్లు నాకేస్తా. రే ఇంతకి మ్యాటర్ ఏంట్రా? అదేరా మ్యాటర్. ఇదా మ్యాటర్? నువ్వు నాకు నచ్చావు. సారీ, ఆ సినిమా నేను చూడలేదు. చూడ్డానికి స్మార్ట్ గా ఉన్నావు, తెలివి కూడా ఉంది, ఇంకా బాగా నచ్చావు. వెల్ ఐమ్ మంజు, సేమ్ కాలనీ. హాయ్, ఐఎమ్ సంజయ్, కనుక్కున్నాను. బాయ్. ఛీ! ఏం తాగుతారా? పిస్తా మిల్క్ షేక్. 1 పిస్తా మిల్క్ షేక్. Here is your bill. ఓకే. Hey. ఒరేయ్, డెఫినెట్ గా నీ ఒంటి మీద డజన్ పుట్టుమచ్చలు పైన ఉంటాయరా. ఎందుకనరా? లేకపోతే నేను ఎంత కొట్టుకు చేస్తున్నా సరే నాతో ఒక్క అమ్మాయి కూడా మాట్లాడలేదురా. నీకేంట్రా బాబు, పిలిచి మరీ ముద్దు పెడుతున్నారు. రేయ్, ఒంటి మీద పుట్టు మచ్చలు, భుజం మీద టీకాలు ఉంటే అమ్మాయిలు పడర్రా. అమ్మాయిని పట్టించుకోకుండా కూల్ గా ఉంటే అప్పుడు ఆ అమ్మాయిలు మనం అంటే పడి చేస్తారు. ఈ ఫార్ములాని ఎప్పుడో యూజ్ చేశాను. 2 ఏళ్లుగా అమ్మాయిల గురించి పట్టించుకోవడం మానేశాను. ఏమైంది మరి? టోటల్ గా అమ్మాయిలు నన్ను మర్చిపోయారు. చాలు చాలు గానీ ఇంకేమైనా కొత్త ఫార్ములా ఉంటే చెప్పరా. నీకు అమ్మాయి ఎదురొస్తే ఆ అమ్మాయిలో నువ్వేం చూస్తావురా? చెవులు చూస్తానురా. చెవులా? అవునరా, నాకు అమ్మాయిల చెవులు అంటే చాలా ఇష్టం. ఒక్కోసారి మంచి చెవులు చూస్తే నాకు గట్టిగా కొరికేయాలనిపిస్తుందిరా. రే ఫుల్, అమ్మాయిలు ఎదురు పడితే అబ్బాయిలు వాళ్ళ మొహం వంక, వాళ్ళ పెదాల వంక, ఆ అమ్మాయిల ముందున్న ఐటమ్స్ వంక చూస్తారు. అదే అమ్మాయిలు మనకు ఎదురు పడితే ముందు మనల్ని పట్టించుకున్నట్టు వెళ్ళి వెనక్కి తిరిగి మన బ్యాక్ చూస్తారు. ఎందుకు అలా చూస్తారా? ఎందుకంటే అమ్మాయిలకి సీటు నిండుగా ఉండే మగాళ్ళంటే ఇష్టం కాబట్టి. అయితే ఇప్పుడు నా సీటు కూడా నిండుగా ఉండాలంటే ఏం చేయాలరా? జాగింగ్ చేసి బాగా బస్కిల్ తీయాలి. అప్పుడైతే నా సీటు కూడా వెంటనే పెరిగిపోతుందా? ఏది ఈజీగా పెరగదురా, బాగా కష్టపడాలి. ఓ 6 నెలలు ట్రై చేసి చూడు, నీ సీట్ కూడా పుచ్చ పండ్లా తయారవుతుంది. కరెక్ట్ కరెక్ట్, మంజు కూడా పుచ్చపండు అంటే చాలా ఇష్టం. హాయ్. హాయ్ అంజు. అంజు అని నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఇప్పుడు నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా కజిన్ రాకేష్, అతని ఫ్రెండ్స్ అదో టైప్. వాళ్ళు అలా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ సారీ. నో, ఇట్స్ ఓకే. ఏమైనా కావాలా? నో, అది చెప్పడానికే వచ్చాను. అంజు, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులే. బాయ్. నీకు పుట్టుమచ్చలు లేవంటే నేను నమ్మను. నిన్ను చూసి అంజు కూడా ఫ్లాట్ అయిపోయింది. లవ్ చేసేయ్. అంజు చాలా మంచిది. రై, తొందరగా మిల్క్ షేక్ తాగి బయలుదేరు.